2020లో మనం ఛానల్ స్టార్ట్ చేసినాం. అవునా, ఛానల్ స్టార్ట్ చేసినాం. ఏం పీకినాం? అది కూడా ఏం చేసినాం? కరోనా టైం. కరోనా టైము ఏదో పీక్ పడకూడదామని ఛానల్ స్టార్ట్ చేసినాక ఏమైంది? అప్పుడు 6 గంటల నుంచి 6 to 10 బొటిక్ ఓపెన్ పెట్టినాం. 6 to 10 బొటిక్ ఓపెన్ పెట్టినప్పుడు ఏమైంది? ఆర్డర్లు వచ్చినాయి. ఆర్డర్లు వచ్చినప్పుడు మనం ఏమైంది? 10 వరకు ఆర్డర్స్ తీసుకోవడం, ఇంటికి రావడం, ఇంటి దగ్గర వర్క్ చేసుకోవడం, అది జరిగింది. మళ్ళీ మెల్లమెల్లగా ఏమైంది? టైం పెంచుకుంటా పోయారు. అప్పుడు మళ్ళీ మనం బిజీ అయిపోయాం. అట్లా ఏమైంది? 2023 వరకు గడిపేసినాం. 2023 వరకు మన వర్క్లోనే బిజీ. కానీ ఛానల్ స్టార్ట్ చేసింది మాత్రం 20లో. 2023 వరకు బిజీ అయిపోయి అప్పుడు ఏమైంది? హెల్త్ ప్రాబ్లం వచ్చింది. హెల్త్ ప్రాబ్లంలో పడిపోతుంది. తర్వాత ఏమైంది? అక్కడ బొటిక్ ఎందుకని ఇంకో దగ్గర షిఫ్ట్ చేసినాం. అక్కడ వర్కౌట్ కాలేదని లాస్ట్కి ఇంటికి వచ్చేసినాం. ఇప్పుడు ఇంటి దగ్గర ఆ వర్క్ చేస్తూ ఇంకో వర్క్ స్టార్ట్ చేసినాం. మనం ఎప్పుడు యూట్యూబ్ ఛానల్ మీద కాన్సన్ట్రేషన్ చేసినాం. అదే దాని మీద పెట్టలేకపోవడమే ఎఫెక్ట్. అంటే ఇంకా మనం బిజినెస్ అనేసరికి మళ్ళీ యూట్యూబ్ను పక్కకు పెట్టేసినాం. అయితే ఎప్పుడైనా ఒక యూట్యూబ్ ఛానల్ సక్సెస్ కావాలంటే అట్లీస్ట్ నీకు బిజినెస్ ఉన్నా సరే అట్లీస్ట్ బిజినెస్కి ఒక 50% మనం ప్రియారిటీ ఇచ్చినప్పుడు 50% కంపల్సరీ యూట్యూబ్కి ప్రియారిటీ ఇవ్వాలి. మనకేమవుతుంది? మార్నింగ్ పని చేసుకొని మళ్ళీ బొటిక్లోకి వెళ్ళిపోతున్నాం. బొటిక్లో వర్క్ చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చి యూట్యూబ్లో వీడియోస్ చేద్దామన్నా, ఎడిటింగ్ చేద్దామన్నా మనకు టైం ఉండట్లేదు. సో ఇప్పుడు ఏం చేద్దాం? యూట్యూబ్ని డెవలప్ చేద్దామా, మన బిజినెస్ని డెవలప్ చేద్దామా? యూట్యూబ్ డెవలప్ చేద్దాం. సో ఇప్పుడు 2020 నుంచి మేము వెయిట్ చేస్తున్నాం. సో ఇప్పుడు 2026లో స్ట్రాంగ్గా ఒక డిసిషన్ తీసుకున్నాం. ఏంటంటే విల్ గో విత్ అవర్ బిజినెస్ అండ్ యూట్యూబ్ రెండు మేనేజ్ చేద్దామని డిసైడ్ అయిపోయినాం. కానీ మంచి కంటెంట్తో మీ ముందుకు రావాలని డిసైడ్ అయిపోయినాం. సో మేమిద్దరమే కాదు, ఇంకిద్దరు ఉన్నారు. అందరం కలిసే యూట్యూబ్ని ముందుకు తీసుకెళ్తాం. సో మీరు మాకు సపోర్ట్ ఇవ్వండి.